నమస్తే. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి చిదగ్నికుండ సంభూత దేవకార్య సముద్యత ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ గురు శుక్ర శనిభ్యే రాహవే కేతవే నమః. 2026 ఫిబ్రవరి మాసానికి గాను మాస ఫలితాలు. ముందుగా ఈ గోచార రీత్యా చూసేటువంటి మాస ఫలితాల్లో ప్రస్తుతం ఉన్నటువంటి గ్రహస్థితి, ఎందుకంటే గత మాసంలో పంచగ్రహ కూటమి మకర రాశిలో ఉంది. మరి ఈ మాసంలో కూడా ఆ మార్పులాగే మళ్ళీ మార్పు, పంచగ్రహ కూటమి కాస్త షష్టగ్రహ కూటమి వరకు వెళ్ళేటువంటి పరిస్థితి, కాకపోతే కుంభరాశిలో జరుగుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఒక్కొక్క రాశికి ఎలా ఉంటుంది అని చెప్పడానికి ముందు అసలు ఏ ఏ గ్రహాలు ఎక్కడెక్కడ ఉన్నాయని చూద్దాం. అలాగే మిథునంలో గురుడు, కుంభంలో రాహు, సింహంలో కేతు, మీనంలో శని. వీటితో పాటుగా మనకి గత మాసంలో ఉన్నటువంటి స్థితిని ప్రకారంగా మకరంలో రవి కుజులు. ఇది మనకు కనబడేటువంటి స్థితి. ఈ దీర్ఘకాలంగా చరించేటువంటి రాశులతో పాటు బుధుడు శుక్రుడు మార్పు అనేటువంటిది మకరం నుండి కుంభంలోకి జరుగుతుంది. ఇది గ్రహస్థితి. మరి ఇలా గ్రహస్థితి ఉన్నప్పుడు ఒక్కొక్క రాశికి వారికి ఎలా ఉంటుంది, ఈ ఫిబ్రవరి మాసం మొత్తం ఎలా ఉంటుంది అన్నది ప్రస్తుత గోచారం. మరి ఈ గ్రహస్థితిలో ద్వాదశ రాశులకు ఎలా ఉందో చూద్దాం. ముందుగా మేషరాశి వారికి కనుక చెప్పినట్టయితే ఈ ఫిబ్రవరి మాసం ఒక అద్భుత కాలం అనే చెప్పచ్చు. ఎందుకు అంటే పంచగ్రహ కూటమి ఉంది. ఇందులో రకరకాలైనటువంటి ప్రభావాలు మనకు కనబడతాయి. ఎట్లా ఉంటుంది అంటే రవి దిగ్బలంలో ఉన్నాడు కాబట్టి రవి అంటే ఒక ఉద్యోగ స్థానం, ఒక ఉన్నతమైనటువంటిది, ఒక సమున్నతమైనటువంటి స్థితి, ఆలోచన శక్తి, ఇవన్నీ కూడా ఉంటాయి. కాబట్టి ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ ఏదైనా చేస్తున్న ఉద్యోగాలలో ప్రమోషన్స్ కానీ, ఇవి కాదు అంటే మనం చేయబోయేటువంటి శుభకార్యాల యొక్క ప్రస్తావన కానీ, ఇవన్నీ కూడా చాలా అద్భుతమైనటువంటి అది ఉంటుంది. అంతేకాదు విదేశయానానికి సంబంధించినటువంటిది ఇవన్నీ కూడా ఉంటాయి. వీటికి మించి ఇంకొకటి ఏంటంటే ముఖ్యమైనటువంటిది, మొన్నటి వరకు ఉన్నటువంటి అంటే గత మాసంలో ఉన్నటువంటి పంచగ్రహ కూటమి వేరు, ఇప్పుడు ఉన్నటువంటిది వేరు, రాశిలో మారుతుంది కదా. ఈ మార్పు వల్ల ఇక్కడ మనకి ఏంటంటే మొదటి పక్షంలో ఇవన్నీ కూడా నార్మల్గానే ఉన్నప్పటికీ మనకి రెండవ పక్షం వచ్చేసరికి కొంత తేడా వస్తుంది. అంటే ఈ ఆత్మస్థైర్యం, ధైర్యం ఇవేవైతే ఉన్నాయో అవి కొంచెం మార్పు అనేటువంటిది జరుగుతుంది. అంతే తప్ప మిగతా అన్ని విషయాల్లో ఈ మాసం అంతా కూడా మొదటి పక్షం, రెండవ పక్షం అన్నింటిలో కూడా శుభదాయకంగా, అనుకున్న పని అనుకున్నట్టుగా, ఆత్మస్థైర్యంతో, ధైర్యంతో అన్ని రంగాల్లో, ఇటు వృత్తి కానీ, వ్యాపారం కానీ, సంతానం కానీ, వేరే మనం చేయాలనుకున్నటువంటి కొత్త ఆలోచనలతో ముందుకు వెళ్ళాలని కొత్త ప్రయత్నాలు చేసే అన్నీ కూడా అభివృద్ధి పథం వైపే నడుస్తాయని చెప్పచ్చు. అయితే ఇంత బాగా ఉన్నప్పటికీ కూడా ఇందులో మనకు ఒక చిన్న ఏంటంటే, మరి ఎన్ని ఉన్నప్పటికీ కూడా కొంచెం అనుకూలించినట్టుగా ఉండకపోవచ్చు, అనుకూలంగా లేదు అని అనుకున్నప్పుడు ఏ గ్రహాన్ని పూజించాలి, ఏ దేవుడిని పూజించాలి అనేది ఉంటుంది. కాబట్టి మేషరాశి వారు ఈ మాసం అంతా కూడా శనీశ్వరుణ్ణి పూజించడం, అంటే శనివారాల్లో మనం వీలైనంత వరకు కార్మికులకు ఏదైనా తోచినంత దానం చేయడం, శనీశ్వర ఆలయానికి లేకపోతే నవగ్రహ ఆలయానికి వెళ్ళినప్పుడు శనికి దేవుడికి సంబంధించినటువంటి స్తుతి చేసుకోవడం అనేటువంటిది చాలా ముఖ్యమైనది. దీనివల్ల మనకు ఉన్నటువంటి చిన్న చిన్న ప్రతికూలమైనటువంటి అంశాలు కూడా తొలగిపోతాయని చెప్పచ్చు. రెండవ పక్షం, ముఖ్యంగా రెండవ పక్షానికి వచ్చేసరికి రవి యొక్క మార్పు ఉంటుంది. ఎందుకంటే రవి కుంభంలోకి మారడం, అలాగే ఇక్కడ ఇంకొకటి ఏంటంటే మాసాంతంలో కుజుడు కూడా మారుతూ ఉన్నాడు. ఇలా ఉన్నప్పుడు ఇప్పటి వరకు ఎంతో ఉత్సాహము, ఆత్మస్థైర్యం ఇవన్నీ ఉన్నవి కొంచెం అటు ఇటుగా అనిపించేటువంటి పరిస్థితి అయితే రెండవ పక్షంలో కనిపిస్తుంది. దీనికి పెద్దగా చింతపడక్కర్లేదు. మనం చేస్తున్నటువంటి పనులని ఆత్మస్థైర్యంతో చేయడంతో పాటు తప్పనిసరిగా శనీశ్వరుని ఆరాధించడం అనేది చేసినట్టయితే అన్నీ కూడా సరిగ్గా ఉంటాయి. ప్రస్తుతం ఇప్పుడు మనం చూస్తున్నటువంటి గోచారం ఇది ఫలితాలు అని మనం చెప్పడానికి ముందుగా ఒక మాట చెప్పాలి. ఎప్పుడైనా సరే ప్రతిరోజు నిత్యం గ్రహాల మార్పు అనేది జరుగుతూనే ఉంటుంది. సరే, కొన్ని గ్రహాలు
ఒక నెల పట్టొచ్చు, కొన్ని 30 రోజులు, కొన్ని 45 రోజులు, ఇలా మనకు తెలుసు. గ్రహాలు మారుతున్నప్పుడు తప్పనిసరిగా ఆ గ్రహ ప్రభావం అనేది మన మీద పడడం అనేది సహజం. జన్మకుండల్లో ఉన్నటువంటి జాతకాల్లో ఎలా ఉన్నా ఈ గ్రహాలు మారినప్పుడు దాని యొక్క ప్రభావం తప్పకుండా మన మీద ఉంటుంది. కాబట్టి మనం ఎందుకు ఈ 10 రోజులకి, వారానికి, వారం వారం ఎందుకు చూసుకోవాలి? ఈ గ్రహస్థితి, ఈ గోచారం వల్ల వచ్చేదేంటి అన్నది ఆలోచిస్తే గనుక తప్పనిసరిగా మనకు రాబోయే ప్రమాదాలే కాదు, లాభాలే కాదు, మన అసలు మానసిక స్థితి ఎలా ఉంటుంది, దీనికి ఎందుకు, మనం ఏదైనా ఒడిదుడుకులు ఉన్నప్పుడు ఏం చెయ్యొచ్చు, ఏ రకమైనటువంటి పరిహారాలు చేసుకోవచ్చు అనేటువంటి విషయం తెలియాలి. కాబట్టి తప్పనిసరిగా గ్రహస్థితిని చూసుకోవాలి. ఇది మొట్టమొదటి విషయం. సరే, అలా అన్నప్పుడు మరి ఈ గ్రహస్థితిలో కొన్ని అంటే మీరు చెప్పారండి, లేదంటే ఇంకెవరు చెప్పినా కూడా మేము చూసినప్పుడు ఒక 15% లేదంటే 30% వరకే మాకు అనిపించింది అనేవాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. ఎందుకంటే గోచార రీత్యా చూసినప్పుడు దాదాపుగా కోటానుకోట్ల మంది ఉంటారు, అందులో ఉంటాయి. ఆ ప్రభావాన్ని బట్టి, జన్మజాతకంలో ఉన్నటువంటి గ్రహస్థితిని బట్టి కూడా, ఆ గ్రహాల యొక్క స్థితి, యుతి, దృష్టి ఇవన్నీ ఉంటాయి. కాబట్టి వాటిని బట్టి కూడా కొంత ఉంటుంది. ఈ గోచార రీత్యా జరిగేది ఏంటంటే, ఇప్పుడు కుజుడు ఇలా ఉన్నాడు, కుజుడు జన్మంలో ఉన్నాడు కాబట్టి ఈ ఈ రకమైన ప్రమాదాలు జరగొచ్చు. కాబట్టి ప్రమాదాలు, రక్తము స్థితో ఇవి మనకు కనబడతాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండమని చెప్పడం కోసమే చెప్పేటువంటి పరిస్థితి. కాబట్టి అలాంటివి ఏమీ లేకుండా ఉండడం కోసం సరే, ఏ గ్రహానికి ఏ రకమైన దానం చేయాలి, ఏ రకమైన ఆలయానికి వెళ్ళాలి అనేది మనం తెలుసుకోవడం కోసం చేసేటువంటి ప్రయత్నం. ఇది అవసరమా, అనవసరమా అనేటువంటి స్థితిలో ఉన్నవాళ్ళు చూడకపోయినా పర్వాలేదు. కానీ నిజానికి మనకి గ్రహాల ప్రభావం మన మీద పడుతుంది. మనం చేసేటువంటి పుణ్యం, మనం చేసేటువంటి దానం మనకు ఆ ఫలితాన్ని ఇస్తుంది అని నమ్మినటువంటి వాళ్ళు తప్పనిసరిగా మనం చూసుకునేటువంటి జాతకాలని కానీ, గోచారం యొక్క ఫలితాలను కానీ తప్పకుండా తెలుసుకోవాలి. దానివల్ల ఉపయోగం ఉందా అంటే ఉంటుంది. ఎందుకు, ఎలా ఉంటుంది అంటే, ఇంతవరకు మనం ఎదురు చూస్తున్నటువంటి ఎన్నో రకాల ప్రయాణాలు ఉండొచ్చు, ఎన్నో రకాల విదేశీయానం కోసం ఎదురు చూస్తూ ఉండొచ్చు. మరి 12లో ఉన్నటువంటి గ్రహ సంచారం అంతా కూడా దానికి అనుకూలంగా ఉన్నది. ఆ సంగతి తెలియక మనం ఇప్పుడు ప్రయత్నం చేయకపోతే ఆ అవకాశం కోల్పోయేటువంటి పరిస్థితి ఉంటుంది. అలాగే కొన్ని ప్రమాదాలు పొంచి ఉన్నప్పుడు కాస్త జాగ్రత్తగా ఉంటే ఆ ప్రమాదాల నుండి తప్పుకునేటువంటి అవకాశం ఉంటుంది. అందుకని మంచికైనా చెడుకైనా గ్రహస్థితి అనేది మనకు తెలియాలి. కాబట్టి తప్పనిసరిగా గోచారరీత్యా ఉండాలి. ఇక్కడ ఒక విషయం, ఎవరు చెప్పినా దాదాపు గ్రంథాల్లో నుండి చెప్పినప్పటికీ కొద్దిగా పరిశీలన, అనుశీలన అనేది అనుభవాన్ని బట్టి వస్తుంది. ఈ పరిశీలనలో మనకు నచ్చినట్టయితే మనం ఫాలో అవుతాం, నచ్చకపోతే ఫాలో అవ్వం. కానీ ఇక్కడ ఎవరైనా సరే, ఎవరు చూసినా ఒక్కొక్కరు ఒక్కొక్కరి రకంగా చూసినప్పటికీ గోచారంగా ఈ గ్రహం వల్ల ఈ బెనిఫిట్ ఉంటుంది, ఇది ఉపచయ స్థానంలో ఉంది, లేకపోతే ఇది వ్యయంలో ఉంది అనేటువంటిది అందరికీ తెలిసిందే. అయినా దాన్ని పరిశీలించే విధానం కొంత తేడా ఉంటుంది. కాబట్టి దాన్ని బట్టి మనం ఇచ్చేటువంటి ఫలితాలు ఎలా ఉంటాయో తెలుస్తాయి. ఒక్కటి ఏది ఏమన్నా అందరూ సుఖంగా ఉండాలని, ఆ సుఖంగా అందరూ సుఖంగా సంతోషంగా ఉండాలి. మరి అలా అందరూ సుఖ సంతోషాలతో ఉన్నప్పుడు అందులో మనం కూడా ఉండాలి అని అనుకుంటూనే చెప్పేటువంటిది ఈ జ్యోతిష్యంలోని స్థితి. కాబట్టి అందరూ సుఖంగా ఆయురారోగ్యాలతో ఉండాలి అంటే తప్పనిసరిగా చేసుకోవాల్సినటువంటి రెమెడీస్ చేసుకుంటూ ప్రతి మాసం కూడా ఆనందంగా వెళ్ళొచ్చు. మనకి ఉత్తరాయణంలో వచ్చేటువంటి పండగల లిస్టులో కనుక చూస్తే పండగలో శివరాత్రి ముఖ్యమైనటువంటి పండగగా చెప్తాం. చలి పూర్తిగా తీసేసేటువంటి పండగ శివరాత్రి పండగ అని చెప్తారు. ఈ మాసంలో మనకి అమావాస్యకు ముందు వచ్చేటువంటి చతుర్దశిలో వచ్చేటువంటి పండగ శివరాత్రి. శివరాత్రి అంటే శివుడిని రాత్రిపూట ఆరాధించేటువంటి పండగన, లేదు శివుడు లింగ రూపంలో ఉద్భవించినటువంటి సమయం కనుక శివరాత్రి అనాలా. మొత్తము రాత్రినంతా జాగరూకంగా ఆ శివుణ్ణి ప్రార్థిస్తాం కాబట్టి శివరాత్రి అనాలంటే అన్నీ కలిపితేనే శివరాత్రి. శివుణ్ణి ఆరాధిస్తూ ఆయన్ను ఉపవసించడం అంటే ఆయనకు దగ్గరగా ఉండడం, ఆయన రూపాన్ని, ఆయన యొక్క స్థితిని ఆరాధిస్తూ 4 యామములో కూడా మనం అభిషేకం చేస్తూ ఒక్కొక్క అభిషేకంలో ఒక్కొక్క వస్తువుతో అభిషేకించి ఆ చివర జలంతో అభిషేకించి అందుకే మనం పంచామృతం అంటాం. నిజంగా పంచామృతంలో ఆవుతో చేసినటువంటి నెయ్యి, ఆవు పాలు, ఆవు పెరుగు అని మనం అంటాం. కానీ ఇది ఒక్కొక్క ఆమంలో ఒక్కొక్కసారి ఒక్కొక్క వస్తువుతో చేయాలి. ఇది ఎందుకు చేస్తున్నారు శివరాత్రిలో ఇది ప్రత్యేకించి అంటే ఏమీ లేదు, నువ్వు నిజంగా ఉపవసించి
అంటే ఏమీ తినకుండా స్వామి మీద మాత్రమే ధ్యాసతో ఉంటూ జాగరణ చేస్తున్నటువంటి సమయంలో నీకు ఏ రకమైన అనారోగ్యం కలగకుండా ఆ అభిషేకించినటువంటి ఆ స్థితి నుండి నువ్వు తీసుకునే ప్రసాదం ద్వారా నీకు శక్తి పొందడం కోసం ఇచ్చినటువంటి ఒక అద్భుతమైనటువంటి ఒక ప్రయత్నం ఒక అద్భుతమైనటువంటి ఉపాయం అని చెప్పాలి. అలా శివరాత్రిలో ఉంటుంది. సరే, శివరాత్రి గురించి మనం ఎంత చెప్పుకున్నా, శివుడి కథలు ఎంత చెప్పుకున్నా, శివపురాణంలో మనకేమున్నా మొత్తానికి బ్రహ్మ విష్ణు మహేశ్వరులలో ఆదిదేవుడైనటువంటి ఆ శివుడు లింగ రూపం దాల్చినటువంటి ఒక అద్భుతమైనటువంటి ఘట్టం ఈ ఘట్టం. లింగ రూపాన్ని దాల్చడానికి కూడా కారణం ఎవరు అంటే మళ్ళీ బ్రహ్మ విష్ణువులే నేను ముందు అని కొట్లాడుకుంటున్నప్పుడు ఎవరు ముందో తెలుసుకోవడానికి ఆది అంతం లేకుండా ఎదిగినటువంటి ఆ లింగ రూపం ప్రతీక. అందుకంటే నేను అన్నది కాదు, అందరినీ లయం చేయగలిగినటువంటి వాడు. మరి శివుడి గురించి ఎన్ని కథలు ఎంత చెప్పినా కూడా ఏవైనా చెప్పుకోవచ్చు. శివపురాణాన్ని అందులో ఉన్న శివభక్తుల కథలు ఒక్కొక్కటిగా చెప్పుకున్నా శివుడు పాపం బోలాశంకరుడు. నీకు భక్తి ముఖ్యం కానీ నీకు ఎలా ఉన్నా పర్వాలేదన్నాడు. తిన్నని భక్తిని ఆయన స్వీకరించాడు. అలాగే అద్భుతమైనటువంటి 3 పూటల స్నానం చేసి సంధ్యావందనాలు చేసేటువంటి పూజని స్వీకరించాడు. ఆఖరికి శ్రీకాళహస్తిలో ఉన్నటువంటి పాము, సాలెపురుగు లాంటి వాటి యొక్క ప్రేమను కూడా, వాళ్ళ యొక్క భక్తిని కూడా స్వీకరించగలిగినటువంటి వాడు శివుడు. అంతెందుకు, శివుడు అంటేనే బోలాశంకరుడు అన్నాం, గరుళకంఠుడు అన్నాం. ఎవరు ఏది అడిగితే అది ఇచ్చింది కాకుండా ఈ విశ్వం అంతా కూడా నాశనం అవ్వకుండా ఉండడం కోసం ఆ సంద్రంలో నుండి వచ్చిన ఆలాహలాన్ని గరళ కంఠంలో కట్టి పెట్టగలిగినటువంటి శక్తి ఉన్నటువంటి వాడు. తన బిడ్డలందరూ సుఖంగా ఉండాలి అన్నటువంటి వాడు. అంతేకాదు తన భార్యకు సగభాగాన్ని ఇచ్చినటువంటి అర్ధనారీశ్వరుడు బోలాశంకరుడు. ఏ రాక్షసుడైనా ఎవరైనా ఎప్పుడు ఏది అడిగినా వాళ్ళకి తపస్సు చేశాడంటే వరం ఇచ్చినటువంటి శంకరుడు బోలాశంకరుడు. మరి అలాంటి శంకర తత్వాన్ని తెలుసుకోవడం కోసం, శివ తత్వాన్ని తెలుసుకోవడం, శివ పూజ ఎలా ఉంటుంది అంటే ఆ లింగాకారంలో ఉన్నటువంటి నేను ఏ ఆకారము నాకు లేదు, ఆది అంతం నాకు లేదు, అయినా సర్వాంతర్యామినైనటువంటి నన్ను మీరు ఎక్కడ ఆరాధిస్తే అక్కడ మీకు ప్రేమను కురిపిస్తాను మీకు అని ఆయన కృపను అందించినటువంటి పండగ శివరాత్రి. మరి ఆ శివరాత్రిని చక్కగా మనస వాచ కర్మన మన పద్ధతిలో చేసుకుంటూ మన సంస్కృతిని సంస్కారాన్ని కాపాడుకుందాం. ఈ మధ్య కొందరు అడిగినటువంటి ప్రశ్నలకు నాకు చాలా వింతైనటువంటి ఆలోచన వచ్చింది. ఎందుకంటే మనం పెళ్ళిళ్ళు అనగానే ఎవరైనా పిలిస్తే పెళ్ళిళ్ళకి వెళ్ళినప్పుడు తప్పనిసరిగా వాళ్ళ కార్డు వచ్చింది మొదలు మన ఆలోచన విధానం మారుతుంది. ఎట్లా ఉంటుంది అంటే ఆ రోజు ఎలా వెళ్ళాలి, ఏ చీర కట్టుకోవాలి, ఏ సొమ్ములు వేసుకోవాలి, ఎవరితో వెళ్ళాలి, ఎప్పుడు వెళ్ళాలి, ఎప్పుడు రావాలి, ఇంత ప్రణాళిక ఉంటుంది. ఇన్ని ప్రణాళికలు ఉన్నప్పుడు ఒక్క విషయాన్ని మర్చిపోతున్నాం. మన ధర్మంలో చెప్పింది ఏంటంటే సుఖం కంటే కష్టానికి తప్పనిసరిగా వెళ్ళాలి. అదేవిధంగా వాళ్ళకి కష్టం వచ్చినప్పుడు పొరపాటున మనం అనుకున్నటువంటి శుభకార్యం కాకుండా ఒక అశుభం జరిగింది, వాళ్ళ ఇంట్లో ఒక చావైంది.